పూర్వం కైలాసపురంలో ఆనందయ్య అనే వ్యక్తి ఒంటరిగా నివసించేవాడు. అడవిలో కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మి తన పొట్ట నింపుకునేవాడు. తన పేరులో ఉన్న ఆనందం నిజ జీవితంలో లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి ఏడుస్తూ, దేవుడా, నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని వేడుకున్నాడు. ఇంతలోనే కాస్త దూరాన ఓ పెద్ద మెరుపు ఆకాశం నుంచి భూమి మీదకు వచ్చి పడింది. భయంగానే అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెట్టె కనిపించింది. దాన్ని తెరిచేలోగా ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది, దాన్ని తీస్తే నీకు ఇంకొకటి దొరుకుతుంది, ఇలా చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది, నీకు కావలసినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో నిమజ్జనం చెయ్యి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాణెం తీయడం ఆపిన కొన్ని క్షణాల్లోనే పెట్టె తన శక్తిని కోల్పోతుంది. ఒకసారి ఆపాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నాణాల్ని ఇవ్వదు అని చెప్పింది. ఆనందయ్య సంతోషంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్ళాడు. దాన్ని తెరిచి చూస్తే ఒక నాణెం కనిపించింది. దాన్ని బయటకు తీయగానే ఆ స్థానంలో మరో నాణెం ప్రత్యక్షమైంది. ఇలా తీసిన కొద్దీ నాణాలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన కొద్దీ ఆనందయ్య తీస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆపితే నాణాలు రావని, ఆకలి వేసిన తినడానికి లేవలేదు, దాహమైన నీళ్లు తాగలేదు. ఇలా కొన్ని రోజుల వరకు నిద్రాహారాలు మాని ఈ పనిలోనే ఉన్నాడు. అప్పటికే కుప్పలు కుప్పలుగా నాణాలు పోగయ్యాయి. అయినా ఆనందయ్య ఆశ తీరలేదు. ఇంకా కొనసాగించాడు. రోజుల తరబడి ఆహారం, నీరు, నిద్ర లేకపోవడంతో చివరకు నాణాన్ని తీసేందుకు సైతం ఓపిక లేక పెట్టె వద్దనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.